డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్ లో విద్యార్థుల నిరసనలో ఆగస్టు 7న తన కొడుకు హత్యకు గురయ్యాడని రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడు. నిందితుల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేరు కూడా ఉంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. షకీబ్ ను తక్షణమే జట్టు నుంచి తొలగించాలని బాధితుల తరపు లాయర్లు డిమాండ్ చేశారు. షకీబ్ పై కేసు విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీపీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ తెలిపారు. షకీబ్ ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్నాడు. తాజాగా పాక్ పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయంతో షకీబ్ కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి దోహదపడ్డాడు. మరోవైపు పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన షకీబ్ పై ఐసీసీ చర్యలు చేపట్టింది. పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ముఖం పైకి ఉద్దేశపూర్వకంగా బంతిని విసిరినందుకు ఐసీసీ షకీబ్ మ్యాచ్ ఫీజులో 10% కోత విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. ఆట చివరి రోజు పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. షకీబ్ బంతి వేయడానికి సిద్ధం కాగా రిజ్వాన్ చివరి నిమిషంలో స్ట్రైక్ నుంచి వెనక్కు వెళ్లాడు. దీంతో షకీబ్ కోపంగా బంతిని రిజ్వాన్ వైపు విసిరాడు. ఇది గమనించిన ఆన్ ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ లేదా ఇతరాత్ర వస్తువుల్ని ఆటగాళ్లపై కానీ వారి సమీపంలో గానీ విసిరితే లెవెల్ 1 ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9 కింద షకీబ్ కు పెనాల్టీ విధించారు. అలాగే ఇదే మ్యాచ్ లో నిర్ణీత సమయంలోనూ కోటా ఓవర్లు పూర్తి చేసినందుకు పాక్ బంగ్లాదేశ్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. పాక్ కు 6 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు, బంగ్లాదేశ్ కు 3 WTC పాయింట్లు కోత పడింది. ఈ పాయింట్ల కోత WTC పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలపై ప్రభావం చూపించింది. 3 పాయింట్లు కోల్పోయినందుకు బంగ్లాదేశ్ 7వ స్థానానికి పడిపోగా పాక్ పాయింట్లు మరింత తగ్గిపోయి 8వ స్థానానికి పరిమితమైంది.